ప్రజాపాలన గురించి రాసిర్రయ్యా, మామూలుగా రాయాలి ఒక్కొక్కరు. బబ్బబ్బబ్బా, ఏ యమరాత 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 చల్లగుండా అది చూడలేక నాకే అట్టకొచ్చింది. ఎందుకు అనేది చెప్తా, ఒక్క నిమిషం చెప్పే ముందు మీకు ఇంకొక 2-3 అంశాలు కూడా తెలంగాణ ప్రజలందరికీ తెలియాలి. ఏంది ఏం కథ ఏం లక్షణం అనేది కూడా తెలియాలి. చూడుర్రి తెలంగాణ ప్రజలారా, ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మార్పు కావాలన్నారు కదా. ఇక మార్పు, అద్భుతమైన మార్పు వస్తుంది. ఆగురు మార్పు ఎట్లా వస్తుంది అంటే మస్తు వస్తుంది. వచ్చిందా? ఇక చూడుర్రి, 6 గ్యారెంటీలకు సంబంధించి ఏం జరిగింది, ఇది తెలంగాణ ప్రజలందరికీ తెలవాల్సిన విషయమే. 6 గ్యారెంటీల విషయంలో 60 అనుమానాలు ఉన్నాయి. ఇగో 6 గ్యారెంటీలు 60 అనుమానాలు. మహాలక్ష్మికి గృహజ్యోతి వర్తిస్తుందా? నెంబర్ 1 పాయింట్, మహాలక్ష్మికి గృహజ్యోతి వర్తిస్తుందా? చేయూత అందితే ఇందిరమ్మ ఇల్లు ఇస్తారా? గ్యాస్ సబ్సిడీ ఇస్తే చేయూత అందుతుందా? గృహజ్యోతి వర్తిస్తే గ్యాస్ సబ్సిడీ అర్హులేనా? మహాలక్ష్మిలోని అన్ని పథకాలు ఆడబిడ్డలకు అందుతాయా? ఒకే ఇంట్లో చేయూత, మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు వర్తిస్తాయా? ఒక్క పథకానికి ఒక్కరే అర్హులా? చేతులు ఎత్తేస్తారా? చేయిస్తారా? చేతిలో వైకుంఠం చూపెడతారా? ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన పోస్టర్. ఇది పూర్తి స్థాయిలో 6 గ్యారెంటీలు 60 అనుమానాలకు సంబంధించి ఏమని చెప్పిళ్ళు పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలారా అంటే, ఇక్కడ మహాలక్ష్మికి సంబంధించి మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో ఆ పథకానికి సంబంధించి పూర్తి స్థాయిలో చేస్తే మరి గృహజ్యోతి వర్తిస్తుందా అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. మీకు అది కూడా చూపెడతా. ఎందుకు దానిలో పంచాయతీ ఎందుకు మీకు ఇప్పుడే చూపెడతా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ అందరికీ తెలవాలి, ఇవాళ రేపు ఏం జరుగుతున్నది, ఏం కథ, ఎట్లెట్లున్నది. ఫైనాన్షియల్ షీట్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విషయాన్ని ఒక్క నిమిషం మీకు చూపెడతా తెలంగాణ ప్రజలరా. ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విషయాన్ని చూస్తే మీరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు. ఎందుకు అంటే ఇంత దారుణంగా కూడా ఉంటుందా అన్న అంటే ఉంటుంది. ఈరోజు మహాలక్ష్మి 6 గ్యారెంటీలకు 60 అనుమానాలు ఏదైతే పెట్టినో అది వాస్తవమైన విషయం. ఈరోజు ఏమని పెట్టిళ్ళు, ఇగో ఈ అప్లికేషన్ అప్లికేషన్ అమ్మారా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పని. ఇప్పుడు 6 అనుమానాలే కాదు, రాష్ట్ర రాజకీయాలలో ఎటు చూసినా కూడా ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ ప్రజలు ఎటువైపు నిల్చున్నాం, ఎందుకు మార్పు కోరుకున్నాం, ఏమైపోతున్నది, ఏం లక్షణం అనే కాడికి వచ్చిందంటే ఒకసారి మీరే ఆలోచించరు తెలంగాణ ప్రజలారా. గిదా మనం అనుకున్న విషయం. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలలో అద్భుతమైన దొరికినవు షబాష్. ఒక్క నిమిషం మీరు చూడాలి తెలంగాణ ప్రజలారా. ఇప్పుడు నేను ఏం చూపెట్టిన 6 గ్యారెంటీలు చూపెట్టిన. 6 గ్యారెంటీలకు సంబంధించి ఇందులో అనుమానాలు ఏందనేది మీ అందరికీ ఉన్న విషయమే కదా. ఈ అనుమానాలకు సంబంధించి ఒక్కసారి మీ అందరి ముందు పెడుతున్న తెలంగాణ ప్రజలారా మీరే గుర్తుపెట్టుకోరు. ఇగో మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఇగో మహాలక్ష్మి పథకం అండి. ఈ మహాలక్ష్మి పథకం వస్తే గృహజ్యోతి అంటే ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వస్తుందా అనేది ఇక్కడ సామాన్యుడి ప్రశ్న. మహాలక్ష్మి పథకం ఏంటిది? మహాలక్ష్మి పథకంలో ఏం జరుగుతుంది అంటే మహాలక్ష్మి పథకం ప్రతి నెల కూడా 2500 రూపాయలు ఇస్తారు. దానితో పాటు 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తారు. ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం చేపిస్తారు. ఈ 3 కలిపితే ఒకటి అన్నట్టు. ఈ 3 కలిపితే మహాలక్ష్మి పథకానికి సంబంధించి వాస్తవమైన దృశ్య రూపం ఇది. ఏంది? ఆ 3 కలిస్తేనే ఒక పథకం అన్నట్టు. సో ఈ 3 మహాలక్ష్మికి ప్రతి నెల 2500 రూపాయలు కానీ, 500కే గ్యాస్ సిలిండర్ కానీ, ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కానీ జరుగుతాయి. సో ఈ మహాలక్ష్మి పథకం అనేది మేము గనక తీసుకుంటే మాకు గృహజ్యోతి వర్తిస్తుందా? మళ్ళీ గృహజ్యోతి అంటే ఏంటిది? తెలంగాణ ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అనేది ఇస్తారా? ఇది సామాన్యుడి మొట్టమొదటి ప్రశ్న. ఇక దానితో పాటుగా మళ్ళీ ఇంకొక అంశం ఏంటంటే చేయూత అందితే ఇందిరమ్మ ఇల్లు ఇస్తారా? చేయూత అందితే ఇందిరమ్మ ఇల్లు ఇస్తారా అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశం. చేయూత అంటే ఏంటిది? 4000 నెలవారీ పింఛన్లు అంటే 10 లక్షలు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా. ఈ ఆరోగ్యశ్రీ బీమాకు సంబంధించిన విషయాన్ని మీకు ఇప్పుడు ఆడియో వస్తుంది ఇనుర్రి. దాంట్లో పెద్ద కథనే ఉన్నది. ఇది
గతంలో కూడా మంత్రి హరీష్ రావు ఉన్నప్పుడు ఆల్రెడీ ఇది ఇంప్లిమెంటేషన్ పథకమే, వీళ్ళు కొత్తగా ఏం చేస్తున్నది లేదు. దానికి సంబంధించి కూడా ఒకసారి మీరు ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇగో చేయూత, దేనికడి వీళ్ళు చేయూత అందుతే ఇందిరమ్మ ఇల్లులు వర్తిస్తాయా? వీళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు చేయూత 4,000 వారి వాళ్ళ ఇంట్లో పింఛన్ వచ్చింది, 10 లక్షల ఆరోగ్యశ్రీ వచ్చింది, మరి ఇవన్నీ వస్తే మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు 5 లక్షలు, ఉద్యమకారులకు 250 చదరపు గల ఇంటి స్థలం ఇస్తారా? అంటే ఒక పథకం అర్హులైతే మరొక పథకాన్ని ఇవ్వగలుగుతారా లేదా అనేది ఇక్కడ తెలంగాణ ప్రజలకున్న అతి పెద్ద డౌట్ అన్నట్టు. నేను చెప్తున్నా కదా, ఒకవేళ గ్యాస్ సిలిండరే ఇచ్చిళ్ళు, గ్యాస్ సిలిండర్ ఇస్తే మళ్ళీ చేయూత అందుతుందా అనేది క్వశ్చన్. ఎందుకంటే మహాలక్ష్మిలోని పథకానికి సంబంధించి దీంట్లో ఉంటది కదా, ఈ మహాలక్ష్మి పథకంలోని గ్యాస్ సిలిండర్ కి సంబంధించి ఇస్తే మళ్ళీ చేయూత అందుతుందా లేదా, అంటే 4,000 పింఛన్ కానీ 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా కానీ అందుతుందా అనేది మరొక రకమైన క్వశ్చన్ అన్నట్టు. లేదన్నా గృహజ్యోతి వర్తిస్తే, గృహజ్యోతికి సంబంధించి 200 యూనిట్లకు సంబంధించి ఉచిత కరెంట్ ఏదైనా వర్తిస్తే మరి గ్యాస్ సబ్సిడీ 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తారా? మహాలక్ష్మిలోని అన్ని పథకాలు ఆడబిడ్డలకు అందిస్తాయి. ఒక ఇంట్లో ఒక ఆడబిడ్డ కంటే ఎక్కువ మంది ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ పథకాలు వర్తిస్తాయా? దాంతో పాటుగా ఒకే ఇంట్లో చేయూత అంటే పింఛన్లు, మహాలక్ష్మి 500 గ్యాస్ సిలిండర్లు, 2,500 ఉచిత ఆర్టీసీ, గృహజ్యోతి అంటే ఇల్లు లేని వారికి పూర్తి గృహజ్యోతి 200 యూనిట్లకు సంబంధించి, రైతు భరోసా మనకు రైతు బంద్ వేసింది కదా కేసీఆర్ గారు, ఆ పథకం, దాంతో పాటు ఇందిరమ్మ ఇల్లులు, ఇవన్నీ ఒకే అందరికీ వర్తిస్తాయా? ఈ ఒక్క పథకంలో ఒక్కరే అర్హులా? ఇది చెప్పమని అడుగుతున్నారు తెలంగాణ ప్రజలు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇది పెద్ద సవాల్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది చర్చనీయ అంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. మరి దీని సంగతి ఏంది? మరి ఇస్తావా ఇవ్వవా? ఓ పథకం ఇస్తే ఓ పథకం ఇస్తావా, ఓ పథకం ఇస్తే మరో పథకం ఇస్తావా, ఏంటి అనేది తెలంగాణ ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న. ఇక దీంతో పాటుగా మన సార్ మాటలు మామూలుగా చెప్పలే, మీ అందరికీ గుర్తుండాలి. రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఏంది, చేస్తున్నది ఏంది మీ అందరికీ తెలవాలని నేను చాలా జాగ్రత్తగా అన్ని పట్టుకొచ్చిన. ఇక చూడు తెలంగాణ ప్రజలారా, ఆర్భాటాలు వద్దు, ప్రజలకు అసౌకర్యం కలిగించొద్దు, వావ్ వర్ వా ఇట్లా సప్పట్లు కొట్టాలి. ఏం చెప్పిండ్రా ఈ మొగోడు అనుకుంటున్నారా? అంతలోపనే 90 mm రాడ్ దించిండు చూడు. భారీ కాన్వాయ్తో రేవంత్ రెడ్డి ట్రాఫిక్ జామ్ లో ప్రజలు ఇబ్బంది. అయిపోయా అర్థమైందా? చెప్పేటి ఏమో నీతి సూత్రులు, చేసేటిదేమో గదే పాతరోత. ఇక చూడు, ప్రభుత్వ అప్పులలో ఉంది, అనవసర ఖర్చులొద్దు, పత్రికలలో భారీ ప్రకటనలు ఇచ్చిన రేవంత్ సర్కార్. అయిపోయా. ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది నేను క్లారిటీ ఇస్తున్నా మీకు తెలంగాణ ప్రజలారా. ప్రతి అంశాన్ని ఎంటికంత సందు కూడా వదిలిపెట్టా. నేను చెప్తున్నా కదా, ఇదే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఈయన ఉండే నివాసం కానుండి మళ్ళా నివాసం గురించి రైట్ నేను పెద్ద చర్చ జరిగింది మాకు రాత్రి. ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చేసిన అధ్యయనానికి సంబంధించి మీకు ఇంకో 2 రోజులలో వస్తుంది. ఇప్పుడు ప్రగతి భవన్ ఉన్నది, కంచె బద్దలు కొట్టినావు, ఓకే, కంచె బద్దలు కట్టినావు. ఎవరు కట్టించిన కంచె? 2012లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్న కంచె. దానికి సంబంధించి కాస్త ఎత్తు పెంచి అక్కడ పోలీసు వాళ్ళు నిల్చుంటున్నారు కాబట్టి ఆ షెడ్ అనేది వేసి అయిపోయిందా? అంటే ఎవరిది ఆ కంచె? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. దాని తర్వాత ఏం చెప్పిండు, ప్రగతి భవన్ అనేది లైబ్రరీ లేదు, నా లొట్ట పీస్ లేదు, కోట్లాను కోట్ల రూపాయలు కట్టి ప్రజల ధనంతో కట్టిన ప్రగతి భవన్ అది. దాంట్లో బట్టి విక్రమార్కను ఉంచిండు. ఇంకో పక్కన రేవంత్ రెడ్డి ఉండొచ్చు కదా. తప్పేంది? భయమా? ముఖ్యమంత్రిగా కేసీఆర్ పనిచేసిండు, ఎక్కడ సీసీ కెమెరాలు ఇచ్చిండు, ఏ ఆడియోలు ఉన్నాయని భయమా? లేకపోతే ఉండాలన్నా లేదా? మళ్ళొకసారి ప్రజాధనాన్ని లూటీ చేయడానికి మళ్ళొక అడీలు కట్టేందుకు ప్లాన్ చేస్తున్నాడు అనేది చర్చనీయాంశంగా కూడా మారుతున్న పరిస్థితి కనబడ్డది. అంటే అర్థమైందా తెలంగాణ ప్రజలారా? చెప్పేదేంది, ప్రజలకు ఆర్భాటాల వద్దు. ఈ కాన్వాయ్కి సంబంధించి కూడా మస్తు ఇబ్బంది అయింది. నేను చెప్తాను కదా, మొన్న నేను కూడా అదే ట్రాఫిక్లో ఇరుక్కపోయినా, తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకొని. ఇక దీని తర్వాత మళ్ళొక్క అంశం, మార్పు అన్నారు కదా. నెల రోజులలో కాంగ్రెస్ పాలనలో వచ్చిన అద్భుతమైన మార్పు అండి. చూడండి నేడే సినిమా రిలీజ్. మళ్ళీ ఇంతకు మించిన అద్భుతమైన అవకాశం, కనీవిని ఎరగని రీతిలో మీకు ఒక సువర్ణ అవకాశం. నేడే చూడండి, నెల రోజులలో కాంగ్రెస్ పాలనలో వచ్చిన అద్భుతమైన మార్పు. 30 రోజులలోపు జరిగిన ఒక మహా అద్భుతం ఏంటి అంటే, ఇక చూడు, రైతు బంధు, రైతు బీమాకు ధీమా లేదు, ఆసరా పింఛన్లకు బాన్సన్, గ్రూప్ 2 పరీక్షలు వాయిదా, ఆర్టీసీ బస్సు ప్రయాణం ప్రమాదకరం, ఇబ్బందికరం, సామాన్య ప్రజలకు క్యూ లైన్ లో సీఎం ఫ్యామిలీ కాన్వాయ్లో. వారెవ్వా. ఇక చూడురా తెలంగాణ ప్రజలు, 30 రోజుల లోపు వచ్చిన అద్భుతమైన పాలనకు సంబంధించి ఇది ముందు పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాను. నెల రోజులలో కాంగ్రెస్ పాలనలో వచ్చిన అద్భుతమైన మార్పు ఏంది?
రైతు బంధు రైతు బీమాకు ధీమా లేదు, ఆసరా పింఛన్ బాంచన్ బిడ్డ ముసలోళ్ళు అంటారు కదా దాన్ని, గ్రూప్ 2 పరీక్షలు వాయిదా, ఆర్టీసీ బస్సు ఏదన్నా ఆటో ఎక్కితేనే వెనక ఒక ఇద్దరు ముగ్గురు ముంగట ఒక ఇద్దరిని ఎక్కించుకుంటే ముందు కూర్చోవద్దమ్మా మీరు వెనకనే కూర్చోవాలని ఇదే పోలీస్ వ్యవస్థ చెప్తుంది. మరి వెనక డోర్లను పట్టుకొని ఆ తర్వాత టాప్ పైన ఆ తర్వాత స్టెప్స్ ఎక్కే బ్యాక్గ్రౌండ్ బస్సు ఎక్కుతాడు. మరి ఏం చేస్తున్నారు వీళ్ళు, ప్రమాదకరమా కాదా? ఇక అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలారా. ఇది నెల రోజులలో అద్భుతమైన మార్పు కాంగ్రెస్ లో వచ్చింది అని చెప్పడానికి నేను తీసుకొచ్చిన నిదర్శనాలు వాస్తవాలు ఇవి, గుర్తుపెట్టుకోరు. నేను చాలా క్లారిటీగా క్లియర్గా చెప్తున్నా, వాస్తవాలను మేము ముందుంచే ప్రయత్నం చేస్తానో అదే చేస్తాను. ఇక ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ ప్రజలారా, ఇక్కడ మీకు కనబడుతున్నది కదా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఈ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నా. ఎందుకు అంటే మన న్యూస్ ఛానల్కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇగో ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కంపల్సరీ చేయండి. మీరు ఓపెన్ చేయండి, నా మీద కోపం ఉంటే లైక్ ఏర్రి, నచ్చినా లైక్ ఏర్రి. ఎందుకంటే కోపానికి పోతే ఎందుకంటే పక్కోడి మీద కోపానికి పోతే మీ ఆరోగ్యానికి హానికరం. నేను ఆరోగ్యకరమైన వార్తలు చెప్తున్నా, అది అద్భుతమైన వార్తలు. ఎందుకంటే తెలంగాణలో ఇంతవరకు ఏ మొగోడు చెప్పని ముచ్చట నేను చెప్తానా. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు ఇక్కడ లైక్ చేయరు. ఇక దాంతో పాటుగా ఇక మనం ప్రధానంగా నిన్న జరిగిన మీరు ఏమంటారు దాన్ని ప్రజాపాలన, వారెవ్వా పేరు మాత్రం బాగుంది భయ్, అంతే అట్టర్ ఫ్లాప్. ప్రజాపాలన కాదది రాక్షస పాలన. ఎస్ అంత మాట అన్నది రంజిత్ అన్న అంటారా అన్న, నేను చెప్తాను తొందర ఏం లేదు మనకు.